హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి ఏంటంటే మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది, స్టేట్ ద సైన్ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x² - 5x + 4. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ గురించి డిస్కస్ చేయమంటున్నాడు. అయితే చాలామందికి అసలు సైన్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనల్ని సైన్ గురించి అడగంగానే మనం ఏం చేయాలంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో x² కోఎఫిషియంట్ చూడాలి. x² కోఎఫిషియంట్ ఏముంది, 1. ఓకే, సో 1 ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 0 కదా. ఎస్, ఎప్పుడైతే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, మనకు వచ్చే అంటే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి మనము గ్రాఫ్ డ్రా చేస్తే, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి మనం గ్రాఫ్ డ్రా చేసినాం అనుకో, మనకేమొస్తుంది అంటే చూడండి, మనకి డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది అని అర్థం. సో సింప్లీ బై checking the value of x² coefficient we can decide the graph of quadratic expression. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి రూట్స్ అనుకోండి లేకపోతే జీరోస్ అనుకోండి, ఇంకో ఇవన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి జీరోస్ కనుక్కుంటా. ఎట్లా కనుక్కుంటాను చెప్పండి. ఇది ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటా, x² ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేయండి. ఎట్లా ఫ్యాక్టరైజ్ చేస్తాం, 4x² 4x x -4x. ఓకే, మైనస్ బటన్. మీకు ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసు కాబట్టి నేను ఈ పార్ట్ని అంతా కొంచెం స్కిప్ చేస్తున్నా. సో ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి నాకు, x - 4 × x - 1 = 0, x = 4, x = 1. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు, ఈ పర్టిక్యులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి జీరోస్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం కాబట్టి జీరోస్ అన్నారు. సో జీరోస్ ఏమేమైనా x = 4, x = 1. అంటే ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది అంటే 4 దగ్గర, 1 దగ్గర, 1,0 దగ్గర, 4,0 దగ్గర. క్లియరా. చలో పక్కానా. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ చూసినట్టయితే మీరు దాని యొక్క సైన్ మారుతుంటుంది. చూడండి, ఫస్ట్ ఏమో పాజిటివ్ ఉంది మొత్తం, చూడండి పాజిటివ్. ఎట్లా చెప్పగలుగుతున్నారు, మనకి f(x) ఈజ్ నథింగ్ బట్ y కదా. సో y = f(x) విచ్ ఈస్ నథింగ్ బట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. మీరు గమనించినట్టయితే ఈ పార్ట్, ఓన్లీ ఈ పార్ట్ కర్వ్ చూడండి, ఎక్కడ ఉంది, పాజిటివ్ y యాక్సిస్లోనే ఉంది కదా, అంటే ఇది పాజిటివ్. ఒక్కసారి మీరు చూడండి, ఈ పార్ట్ అంతా ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ అంతా నెగిటివ్ y యాక్సిస్లో ఉంది. అంటే దీని అర్థం ఏంది, చూడండి ఇప్పుడు నెగిటివ్ y యాక్సిస్ మీద ఉందంటే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ఈ పర్టిక్యులర్ రీజియన్లో నెగిటివ్ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ ఉంది. మళ్ళీ 0 ఎప్పుడు ఉందంటే ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర 0 ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు 1 పెట్టుకోండి, ఇందులో 1 పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి, 1 - 5 + 4, 1 + 4 5, 5 - 5 0. సో 1,0 దగ్గర 4,0 దగ్గర క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఏ ఇంటర్వెల్స్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, 0 ఉందో చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, నేను ఏ వాల్యూ అయినా చూడండి, ఈ నెగిటివ్ x యాక్సిస్ మీద ఏ వాల్యూ పెట్టినా సరే నాకు ఏ వాల్యూ పెట్టినా సరే పాజిటివ్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టచ్చు, -∞ నుంచి 1 వరకు. ఓకే, -∞ నుంచి 1 వరకు ఏ వాల్యూ పెట్టినా కానీ నాకేమొస్తుంది, ax + bx x² - 5x + 4 అనే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే నేను x ప్లేస్లో ఓకే అది పక్కన పెట్టించండి. ఇప్పుడు పాజిటివ్ ఉందా, మళ్ళీ ఎప్పుడు పాజిటివ్ ఉంది చూడండి, 4 నుంచి ఏ వాల్యూ అయినా పెట్టండి, 4 నుంచి అంటే యూనియన్ 4 నుంచి మళ్ళీ +∞ వరకు ఏ వాల్యూ అన్నా పెట్టండి.
సో ఈ పర్టికులర్ ఇంటర్వెల్స్లో అంటే -∞ నుంచి 1 వరకు అండ్ 4 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎక్కడైనా ఏ వాల్యూ పెట్టుకున్నా సరే మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ నెగిటివ్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి 1,0 నుంచి 4,0 మధ్యలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటికీ అంటే ఓపెన్ ఇంటర్వెల్ 1,4 ఈ ఇంటర్వెల్లో మీరు ఏ వాల్యూ పెట్టినా సరే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే చూడండి ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ గ్రాఫ్ అనేది నెగిటివ్ y యాక్సిస్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇదంతా నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఇదేంది f of x is పాజిటివ్ అనమాట, f of x is నెగిటివ్. క్లియరా? మళ్ళీ f of x 0 ఎప్పుడు ఉంటుంది చూడండి, ఇది ఎట్లా పెట్టాలి, ఇట్లా పెట్టుకోండి 1,4కి f of x is 0 అనమాట. సో దీన్నే మనం ఇంకో లెక్క ఎట్లా రాసుకుంటామంటే x should be less than 1 and x should be greater than 4. అవునా కదా? లెస్ 1 కన్నా ఎంతైనా తక్కువ ఉండొచ్చు, అంటే -∞ నుంచి 1 వరకు అండ్ x should be greater than 4 కంటే ఎంత ఉండొచ్చు. దాన్ని ఇంకో ఇట్లా రాసుకోవచ్చు మనం. మళ్ళీ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే సింపుల్ ఇట్లనే 1,4. ఇదేంది 1,4 వాల్యూ పెడితే అంటే ఓన్లీ 1 4 ఉంటే మనకి f of x అనేది 0 అవుతుంది. సో క్లియర్గా అర్థమైందా? కొంచెం మీకు కాన్సెప్ట్ అనేది వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అంతా ఒకటేసారి చెప్పడం అనేది పాసిబుల్ కాదు, బట్ నేను చాలా సింప్లిఫైడ్ చేసి చెప్పిన. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం బెటర్ చెక్అవుట్ మై వీడియో ఆఫ్ ఏమంటారు మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ అండ్ సైన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. దీని మీద నేను ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మ్యాక్సిమం ఇప్పుడు ఈ సాల్వ్ చేసే సమ్స్ అన్నీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ మీదే బేస్ అయి ఉంటాయి. మీరు ఆ గ్రాఫ్ అర్థం చేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్. ఏమంటుండు, మనకు ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు x² - 5x + 6. ఇది పాజిటివ్ ఉండాలంట. ఈ ఎక్స్ప్రెషన్ ఏ రీజియన్లో పాజిటివ్ ఉంటుందని అడుగుతుండు. సింపుల్, ఇందాక చేసినట్టే. ఫస్ట్ కోఎఫిషియంట్ ఏముంది, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముంది 1 greater than 0 అంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ ఎట్లుంటుంది, మళ్ళీ సేమ్ అదే ఇట్లుంటుంది. అది ఇందాక డిస్కస్ చేసినట్టు ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇదంతా పాజిటివ్, ఈ పర్టికులర్ దాంట్లో నెగిటివ్ అనమాట. సో మనము ఇది కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం, సింపుల్, ఈ రూట్స్ కనుక్కోవాలి మనం ఫస్ట్. ఓకే, ఈ రూట్స్ కనుక్కున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ నుంచి -∞ నుంచి ఈ వాల్యూ వరకు గ్రాఫ్ అనేది పాజిటివ్ ఉంది. మళ్ళీ ఈ రూట్ నుంచి ఈ రూట్కి మధ్యలో గ్రాఫ్ అనేది నెగిటివ్ ఉంది. మళ్ళీ ఈ రూట్ నుంచి ఇన్ఫినిటీ వరకు గ్రాఫ్ అనేది పాజిటివ్, అంటే ఇది పాజిటివ్. సో ఇది ఎక్కడ పాజిటివ్ ఉంది అనేది కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, x² - 5x + 6 = 0. దీనికి జీరోస్ కనుక్కుంటున్నా. ఎట్లా, x² - 2x - 3x + 6 = 0. x × x - 2 - 3 × x - 2 x - 2 × x - 3 = 0. x = 2, x = 3. సో నాకు x వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది, x వాల్యూ 3 వచ్చింది. అంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, 2,0 దగ్గర, 3,0 దగ్గర. సో ఇప్పుడు మనం క్లియర్గా చెప్పొచ్చు, x 2 కన్నా తక్కువ ఉన్నప్పుడు, అంటే 2 కన్నా తక్కువ ఏ వాల్యూ అయినా పెట్టుకోండి, మనకేముంది గ్రాఫ్ ఇక్కడ వరకు పాజిటివ్. ఎప్పుడైతే మీరు 3 కన్నా ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, అంటే x greater than 3 కంటే ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, ఇదంతా పాజిటివ్ కదా. సో x less than 2, x greater than 3, దీన్నే కంబైన్ చేసి రాస్తే x should be greater than less than, ఓకే less than కదా, x should be less than 2 and x should be greater than 3. ఓకే x should be less than 2, x should be greater than 3 ఇట్లా రాసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఇంటర్వెల్లోనే, అంటే -∞ నుంచి ఇక్కడ వరకు, 3 నుంచి ఇన్ఫినిటీ వరకు,
ఆ పర్టికులర్ ఇంటర్వెల్లోనే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో మీకు అల్టిమేట్గా ఏం రావాలి చెప్పండి, మళ్ళీ అది గ్రాఫ్ని నేను మీకు చాలా ఈజీ వేలో చెప్పిన, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. క్లియర్గా అర్థమైందా? చలో నెక్స్ట్ ఏమంటుండు, సి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ నెగిటివ్ అంటుండు. అంటే ఏంది, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంది చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 15 + 4x - 3x². సో పాజిటివ్ ఉందన్నా నెగిటివ్ ఉందన్నా సైన్ చెక్ చేయమన్నా సైన్ చూడమన్నా కానీ ఏది అడిగినా ఒకటే. ఫస్ట్ మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రీఆర్గనైజ్ చేసి రాసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏం చెక్ చేసుకోవాలి చూడండి, తర్వాత మనం ఏం చేయాలంటే ఏ వాల్యూ చెక్ చేసుకోవాలి. ఏ ఎంత 3 -3, B 4, C 15. సో ఏ అనేది <0 ఉంది చూడండి, -3 <0. ఎప్పుడైతే ఏ <0 ఉంటుందో ఇందాక మనం డిస్కస్ చేసిన కేసెస్ అన్నీ ఏ <0 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది <0. సో అప్పుడు ఏమవుతుంది అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఏ <0 ఉంటుందో మనకి గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఓకే, ఎప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ఇవి కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఇవి కనుక్కుందాం. ఎట్లా కనుక్కుంటాము, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఏమంటారు 0కి ఈక్వేట్ చేసుకోవాలి. అంటే మనం జీరోస్ కనుక్కోవాలనుకుందాం, ఇవి జీరోస్ అనమాట. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, 3x² - 4x + 15 = 0. 3x² ఈ మైనస్ అటు పంపిస్తే 0 అయిపోతే 3x² - 4x - 15 ఎక్స్ట్రీమ్లీ సారీ. 15 3s are 45x². నాకు మధ్యలో ఎంత రావాలి, -4s are సింప్లీ 9x 5x -9x + 5x -45 కదా, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో -4x రావాలంటే -9x + 5x కదా. సో 3x² - 9x + 5x -15 = 0. ఫ్యాక్టరైజేషన్ అర్థమైందా? -45x² వచ్చింది, దానికి నేను 2 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, మల్టిప్లై చేస్తే ఇది రావాలి, యాడ్ చేస్తే ఇది రావాలి. చూడండి -9x + 5x చేస్తే -4x వచ్చింది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే -45x² వచ్చింది. చలో కామన్ తీద్దాం. ఎట్లా కామన్ తీస్తాం చూడండి, ఈ రెండిట్లో నేను 3x కామన్ తీస్తున్నా, అప్పుడు నాకు ఏమొస్తుంది x - 3. తర్వాత ఏం చేస్తున్నా 5 కామన్ తీస్తున్నా, x - 3. తర్వాత చూడండి జాగ్రత్తగా, x - 3 3x + 5. సో x = 3, 3x + 5 = 0, x = -5/3. x = 3. సో మీరు గమనించినట్టయితే ఇది 3,0, ఇది -5/3 కాబట్టి సంథింగ్ -1 పాయింట్ ఏదో వస్తుంది. బట్ కీప్ ఇట్ లైక్ దట్, -5/3, 0. సో మనకి 2 zeros వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆలోచించాలి. ఏమన్నాడు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్. ఈ గ్రాఫ్ని చూసి మీరు చెప్పండి ఏ వాల్యూస్కి నెగిటివ్ ఉంది. మనం ఫస్ట్ ఈ గ్రాఫ్ని విడగొడదాం, ఇదొక పార్టు ఇదొక పార్టు ఇదొక పార్ట్. ఎందుకు అట్లా విడగొట్టినాను చెప్పండి, ఈ 2 పార్ట్స్ నెగిటివ్లు ఉన్నాయి, నెగిటివ్ y యాక్సిస్లు ఉన్నాయి. సో y అంటేనే మనకేంది చూడండి, y ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది నెగిటివ్ y యాక్సిస్లు ఉంది అంటే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ నెగిటివ్ y యాక్సిస్లో ఉందంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది నెగిటివ్ ఉంది, అందుకే అది నెగిటివ్ y యాక్సిస్లో ఉంది. ఈ పార్ట్ని మీరు చూసుకున్నట్టయితే చూడండి పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంది, అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ y యాక్సిస్లో ఉంది. క్లియర్గా అర్థమైందా? సింపులా? చలో ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి, ఈ 2 కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటా, మీరు ఒకటి గమనించినట్టయితే ఇప్పుడు నేను -∞ నుంచి ఏ వాల్యూ పెట్టినా సరే, ఎక్కడి వరకు -5/3 వరకు, ఎక్కడి వరకు -∞ నుంచి -5/3 వరకు నేను ఏ వాల్యూ పెట్టినా కానీ, మీరు ఏ వాల్యూ అయినా పెట్టండి నెగిటివ్ వస్తుంది. ఓకే, వన్స్ నేను -5/3 పెట్టాను అనుకోండి, వన్స్ నేను -5/3 పెట్టినా అంటే ఇది మొత్తం ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది, అందుకే ఇక్కడ x యాక్సిస్ని టచ్ అవుతుంది. ఓకేనే, దాని తర్వాత మీరు -5/3 దాటి ఏ వాల్యూ పెట్టినా కానీ
ఏమవుతుంది, ఏ వాల్యూ పెట్టినా కానీ పాజిటివ్ అవుతుంది. ఎక్కడి వరకు, 3 వరకు. వన్స్ మీరు 3 పెట్టినారు అనుకోండి 0 అయిపోతుంది. మళ్ళీ 3 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూ పెట్టినా కానీ నెగిటివే ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా చేసుకోవచ్చు, ఎక్స్ ఎప్పుడు -5/3 కంటే తక్కువ ఉండాలి అండ్ ఎక్స్ ఎప్పుడు 3 కంటే ఎక్కువ ఉండాలి. సో దీన్ని కంబైన్ చేయండి. ఎక్స్ లెస్ దెన్ -5/3 గ్రేటర్ దెన్ 3. అర్థమైందా? సింపుల్. సో ఇక్కడ నుంచి -5/3 వరకు ఏ వాల్యూ పెట్టినా పాజిటివ్, 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూ పెట్టినా పాజిటివ్. దాన్నే మనం ఇట్లా రాసినాం అనమాట. సో క్లియర్గా అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఎక్కడుంది, ఎక్కడ పాజిటివ్ ఉందా అంటే చూడండి ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో, అంటే -5/3 నుంచి 3 వరకు. ఓకే, ఇందులో -5/3 3 ఇంక్లూడ్ అయినా అంటే కాలేవు. ఓకే, ఎప్పుడైతే ఇట్లా క్లోజ్డ్ బ్రాకెట్ పెడతామో అప్పుడే వాల్యూ ఇంక్లూడ్ అయినట్టు. సో మనకి వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు, ఇంక్లూడ్ అయిందంటే అక్కడ 0 అని అర్థం. సో మనకి 0తో సంబంధం లేదు, ఎక్కడ పాజిటివ్ అని అడిగిండు. సో క్లియరా? సో క్లియర్గా అర్థమైందా? చలో మన నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఏం కనుక్కోమంటుండు, మ్యాక్సిమం ఉంటే మ్యాక్సిమం, మినిమం ఉంటే మినిమం, ఏది ఉంటుంది కనుక్కోమంటుండు. సో ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చూసి మనం దానికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుందా మినిమం వాల్యూ ఉంటుందా అని ఎట్లా చెక్ చేస్తామంటే మళ్ళీ సేమ్. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ 0 ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ మినిమం వాల్యూ, ఒకవేళ ఏ లెస్ దాన్ 0 ఉందనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ మ్యాక్సిమం వాల్యూ. మీరు ఎట్లా చెప్తున్నారు అంటే దీని మీద ఒక పెద్ద వీడియోనే చేసిన నేను, నా ప్రీవియస్ వీడియో చూడండి అర్థమవుతుంది. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే ఇందాక నుంచి అనుకుంటున్నాం కదా, ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి మనకు వచ్చే పారాబోలా ఇట్లుంది కదా. సో ఇట్లాంటి పారాబోలాస్కి ఏముంటుంది, మినిమం వాల్యూ ఉంటుంది. ఎందుకంటే పీక్ కింద ఉంది కాబట్టి, ఈ కర్వ్కి పీక్ అనేది కింద ఉంది కాబట్టి దీనికి మినిమం వాల్యూ ఉంటుంది. అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అంటే డౌన్వర్డ్ పారాబోలా కాబట్టి దానికి మినిమం వాల్యూ. ఏ లెస్ దాన్ 0 ఉందనుకో కర్వ్ అనేది మీదికి ఉంటుంది, అప్వర్డ్. సో దీనికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, మ్యాక్సిమం. అందుకే చూడండి ఏ గ్రేటర్ దాన్ 0 అంటే మినిమం వాల్యూ. సో ఇప్పుడు చూడండి ఏ కంపేర్ చేయండి, ఏ ఎంత 3 గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏం వాల్యూ ఉంటుంది, మినిమం వాల్యూ ఉంటుంది. సో మినిమం వాల్యూ ఎంత చెప్పండి, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ రెండు ఒకటే, 4ac - b²/4a. అట్లెట్లా అవుతుంది సార్, రెండు డిఫరెంట్ ఉండాలి కదా అంటే దానికోసం మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, కోఎఫిషియంట్స్ వాల్యూస్ రాసుకోండి. a3 b4 c1. సో మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 3 × 1 మైనస్ b² అంటే ఎంత 16/4 × a ఎంత 12. 4 3s are 12. 12 minus 16/12 4s are 48. 12 minus 16 అంటే -4/48. 4 1s are 4 1s are 4 2s are. సో -1/12 అనేది మనకి మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ వచ్చేసి -1/12. ఓకే సరే, ఇది బాగుంది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు, 2x - 7 - 5x². దీనికి ఎట్లా అంటే దీనికి కూడా అదే మెథడ్. ఓకే, దీనికి కూడా అదే మెథడ్. అర్థమవుతుందా? ఓకే, ఇది రబ్ చేయడం మర్చిపోయినా. సో 2x - 7 - 5x². ఓకేనా? సో ఎప్పుడైనా మనకు గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ax² + bx + c ఫామ్లో ఉండాలి. ఇది కొంచెం ఉల్టా ఉంది కాబట్టి దాన్ని
మనం కొంచెం రీఆర్గనైజ్ చేసి రాసుకోవాలి. చలో రాసుకున్న తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏ వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముంది -5 విచ్ ఈస్ లెస్ దాన్ 0. ఎప్పుడైతే మనకి ఏ వాల్యూ లెస్ దాన్ 0 ఉందనుకోండి మనకు వచ్చే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. అంటే దీనికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఎంత, 4ac - b²/4a సేమ్ ఉంటుంది మ్యాక్సిమం మినిమం. సో a = -5, b = 2, c = -7 అనమాట. క్లియరా, పక్కానా? సో 4a -5 c -7 -b² అంటే 2² / 4 × -5. 4 5s are 20, 27s are 140 plus 140 minus 4 by 4 5s are -20. 140 minus 4 ఎంత, 136 by -20. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో క్లియర్గా అర్థమైందా? ఇదంతా ఒక్కటే కాన్సెప్ట్ అనమాట. ఈ 6 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన గ్రాఫ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కటి చూడండి, లాస్ట్ క్వశ్చన్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా చూడండి. మనల్ని ఏం అడుగుతున్నాడు, సాల్వ్ ద ఫాలోయింగ్ ఇన్ఈక్వేషన్స్ అంట. మనకేమిచ్చిండు, x² + x - 12 < ≤ 0 అని. ఒక్క నిమిషం. x² + x - 12 < ≤ 0 అంట. ఓకే, దీన్ని సాల్వ్ చేయమంటారు. ఎట్లా సాల్వ్ చేస్తామంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఏ ఏముంది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనకు వచ్చే గ్రాఫ్ ఏదైతే ఉంటుందో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఇట్లా ఉంటుంది. సరే ఇట్లుంటే ఏంది మనకి అంటే వెయిట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉందా, దానికి రూట్స్ కనుక్కోవాలి. ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి రూట్స్ కనుక్కోవాలి. x² + 4x - 3x - 12 = 0. x × x + 4 - 3 × x + 4. ఫ్యాక్టరైజేషన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరైజేషన్కి కొంచెం టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట, స్టెప్ బై స్టెప్ చెప్తే. సో కొన్నిటికి నేను చెప్తున్నా, కొన్నిటికి నేను చెప్పట్లేదు. సో అట్లా అనమాట. సో x = 3, x = -4. అంటే ఈ పర్టిక్యులర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి జీరోస్ ఏంది, 3 -4 కాబట్టి ఇది 3,0, ఇది -4,0. సో మనల్ని ఏమంటుండు, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంట లెస్ దాన్ 0 ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలని అన్నాడు. మీరు గమనించినట్టయితే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు 0 కంటే తక్కువ ఉంది అంటే ఎప్పుడు దీని వాల్యూ నెగిటివ్ ఉందంటే చూడండి ఈ గ్రాఫ్లో ఈ f(x) అనేది ఏంటంటే y అనమాట. ఓకే, f(x) ఈజ్ నథింగ్ బట్ y విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇది. సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో మనకి y వాల్యూ ఈ కర్వ్కి సంబంధించి నెగిటివ్ y యాక్సిస్ మీద గ్రాఫ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఈ పాయింట్ తర్వాత మీరు చూడండి ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో మొత్తము అది నెగిటివ్ y యాక్సిస్లో ఉంది. అంటే దాని అర్థం ఏంది, ఈ గ్రాఫ్కి సంబంధించి ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి నెగిటివ్ వాల్యూ ఎక్కడ ఉందంటే ఇంకో ఈ పార్ట్లో. ఓకే, ఎందుకంటే గ్రాఫ్ నెగిటివ్ y యాక్సిస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ రీజియన్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ ఉంటుంది. మన ఈక్వల్గా ఎప్పుడు ఉంటుంది, ఈక్వల్ టు 0 అంటే సింపుల్. ఇంకో ఈ పాయింట్స్ దగ్గర ఎక్కడైతే x యాక్సిస్ని టచ్ చేసో ఆ పాయింట్స్ దగ్గర క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది 0 ఉంటుంది. ఓకేనా, సో మొత్తం కలపండి. సో మీరు గమనించినట్టయితే -4 నుంచి క్లోజ్డ్ ఇంటర్వెల్ -4 నుంచి 3 వరకు, క్లోజ్డ్ ఇంటర్వెల్ 3 వరకు చూడండి. ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో మొత్తం నెగిటివ్ ఉంది అండ్ ఇక్కడ 0 ఉంది. ఈ రెండు ఇంక్లూడ్ చేసినాం మనం. క్లోజ్డ్ ఇంటర్వెల్ -4 అంటే -4 కూడా ఇంక్లూడ్ అయిందని అర్థం. 3 అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ 3 అంటే 3 కూడా ఇంక్లూడ్ అయింది. అంటే -4 నుంచి అంటే -4 కలుపుకొని -4 నుంచి 3 వరకు కాదు, 3ని కూడా కలుపుకొని. సో ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో మనకి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనేది 0కి ఈక్వల్గా ఉంటుంది అండ్ లెస్ దాన్ 0 కూడా ఉంటుంది. 0కి ఈక్వల్గా ఉంది, లెస్ దాన్ 0 కూడా ఉంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలిసి ఏం చేయాలి రైట్.